హలో మామస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మన వీడియో వచ్చేసి గూగుల్ పేలో అయితే మనకి 2025 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఉందన్నమాట. ఆ ఆఫర్ ఏంటి, దాన్ని ఎలా ఎర్న్ చేయాలని చెప్పేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే మీరు మీ గూగుల్ పే అనేది ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆఫర్స్ అనే సెక్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే ద పార్టీ అన్బాక్స్ అని చెప్పేసి ఒక ఆఫర్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ 6 స్టిక్కర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ 6ని కలెక్ట్ చేస్తే మనకి 2025 రూపీస్ అయితే వస్తాయి. ఫస్ట్ అయితే మన ఫ్రెండ్స్కి మనం 10 డిఫరెంట్ ఫ్రెండ్స్కి అయితే మనము మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది యూజింగ్ వాళ్ళ గూగుల్ పే స్కానర్ అనమాట. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా మీ 10 మెంబర్స్కి అయితే కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి క్యూఆర్ అనేది మీకు సెండ్ చేయించుకోండి. వన్స్ సెండ్ చేయించుకున్న తర్వాత మీరు స్కాన్ ఎనీ క్యూఆర్ అని చెప్పేసి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఓపెన్ చేయండి గూగుల్ పేలో. వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడైతే మీ ఫ్రెండ్ సెండ్ చేసిన ఆ క్యూఆర్ని అయితే అప్లోడ్ చేసి మనమైతే 50 రూపీస్ పే చేయాలి. మినిమం ఇక్కడ 49 రూపీస్ అనమాట. అంటే ఒక 50 సెండ్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మీ 50 అయితే సెండ్ చేయించుకోండి రిటర్న్. వన్స్ సెండ్ చేసుకున్న తర్వాత వన్స్ మీరు మీ ఫ్రెండ్ సెండ్ చేసేటప్పుడు కూడా మీ క్యూఆర్ పెట్టినట్లయితే మీ ఫ్రెండ్ కూడా అది కలెక్ట్ అయిపోతుంది అనమాట. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ షాప్ అని చెప్పేసి పే ఫర్ ఫ్యాషన్ ఆన్లైన్ 205 రూపీస్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడైతే మనకు ఒక చిన్న ట్రిక్ అనేది ప్లే చేయాలన్నమాట. ఇక్కడ మినిమం 499 రూపీస్తో అయితే మనం ఏదైనా ఒకటి ఆర్డర్ చేసుకోవాలి. బెస్ట్ ఏమంటే మీరు అమెజాన్ యూజ్ చేసి పే చేసినట్లయితే మనం క్యాన్సిల్ కొట్టినప్పుడు వెంటనే మనకైతే మనీ అనేది రిటర్న్ అయిపోతుంది అనమాట. సో మీరు అనేది అమెజాన్ ఓపెన్ చేసుకోండి. అమెజాన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా సెర్చ్ చేయండి. అంటే ఫ్యాషన్ అని చెప్పేసి సెర్చ్ చేయాలన్నమాట. ఫ్యాషన్ ఫర్ ఉమెన్, ఫ్యాషన్ ఫర్ మెన్ అని చెప్పేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏదో ఒకటి అయితే ఆర్డర్ పెట్టుకోవాలి చూపించిన విధంగా. నెక్స్ట్ ఏదో ఒకటి ఇక్కడ నేనైతే షర్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మన ఆర్డర్ అయితే 500 అబవ్ అయితే ఉండాలన్నమాట. 500 అబవ్ ఏదైనా ఓకే. మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బైనో కొడుతున్నా. నెక్స్ట్ ఇక్కడైతే మనం గూగుల్ పే అనేది సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్ పేతో మాత్రమే చేయాలి, వేరే దేంతో చేసినా మనకైతే అది రివార్డ్ అనేది కలెక్ట్ అవ్వదు అనమాట. సో గూగుల్ పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద ప్రెస్ చేసి ఇక్కడ నో థ్యాంక్స్ అంటే మనకి ఇక్కడ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. మనకు అవసరం లేదు కాబట్టి నో థ్యాంక్స్ అని చెప్పేసి క్లిక్ చేసి పే విత్ గూగుల్ పే అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాము. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గూగుల్ పేకి అయితే తీసుకెళ్తుంది. వన్స్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడైతే మీరు పేమెంట్ అయితే చేయాలి. ఏం ప్రాబ్లం లేదు, అదైతే మళ్ళీ మనకి రిటర్న్ పడిపోతుంది. వన్స్ పేమెంట్ అనేది సక్సెస్ అయిన తర్వాత మీరు గూగుల్ పేలో చెక్ చేసుకోండి. అక్కడ 1/2 అని చెప్పేసి ఉంటుంది. అంటే ఒకసారి చేస్తే 1/2 అని చూపిస్తుంది. 2 టైమ్స్ చేసినట్లయితే ఇలాగే మనకి 2 టైమ్స్ అయితే కలెక్ట్ అయిపోతుంది అనమాట. వన్స్ మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత మళ్ళీ మీ అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ ఆర్డర్ సెక్షన్స్లో మనం ఏదైతే ఆర్డర్ పెట్టామో అది కనిపిస్తుంది. దాన్ని అయితే క్యాన్సిల్ కొట్టేయాలి. వన్స్ క్యాన్సిల్ కొట్టిన తర్వాత మీ అమౌంట్ అనేది మళ్ళీ మీకు రిటర్న్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీస్ట్ అనమాట. పే ఫర్ ఫుడ్ ఆర్ గ్రాసరీస్ టు ఎర్న్ 11 రూపీస్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మీ ఏదైనా జనరల్ షాప్కి వెళ్ళేసి 20 రూపీస్ అట్లా 4 టైమ్స్ అయితే చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక 100 రూపీస్ తీసుకొని దాన్ని వాళ్ళ దగ్గర చెప్పి ఇట్లా 20 రూపీస్ 4 టైమ్స్ సెండ్ చేస్తానని చెప్పేసి మళ్ళీ ఇంకో 20 రూపీస్ మీ ఇష్టం. ఒకవేళ 80 రూపీస్ కొన్నా కానీ మనం 4 టైమ్స్ అయితే చేయాలి. అలా 4 టైమ్స్ చేసిన తర్వాత ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లాష్ డ్రాప్ అనమాట. అది 5 to 8 PM అయితే మనం చేయాలన్నమాట. మెర్చెంట్ అకౌంట్ ఉంటుంది కదా, వాళ్ళకైతే చేయాల్సి ఉంటుంది. మెర్చెంట్ అకౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడ సౌండ్ వస్తుంది కదా, ఫోన్పే కానీ పేటిఎం కానీ సౌండ్ వచ్చే బాక్స్ ఉంటుంది కదా, దానికైతే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అది కంప్లీట్ అయిపోతే మనకి ఇక్కడ మొబైల్ రీఛార్జ్ అనేది చేయాల్సి ఉంటుంది. 4 పేమెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎయిర్టెల్ వాళ్ళకైతే బెనిఫిట్ అనమాట. వాళ్ళు 1 డేకి 49 రూపీస్ అనేది ఒక ప్లాన్ అనేది ఉంటుంది. అది యూజ్ చేసినట్లయితే మనకు అన్లిమిటెడ్ డేటా అయితే వస్తుంది పర్ డేకి. సో ఎయిర్టెల్ యూజర్స్కి అయితే అది 49 రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు. సో మనకైతే అమౌంట్ అనేది వేస్ట్ కాదు. ఇక్కడైతే మనం 200 పెట్టాల్సి ఉంటుంది. బట్ మనకైతే దాంట్లో 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. 100 రూపీస్ మనమైతే పక్కా దీనికైతే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ 4 అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రావెల్ అనమాట. ఏదైనా పెట్రోల్ బంక్లో వెళ్ళేసి ఒక 50 రూపీస్కి 2 టైమ్స్ అయితే పెట్రోల్ కొట్టించుకోవాలి. ఓన్లీ ఎక్కడైతే అంటే నార్మల్ షాప్లో కాకుండా ఇక్కడ ఫ్యూయల్ షాప్స్ ఉంటాయి కదా, పెట్రోల్ బంక్స్, దాంట్లోనే పే చేయాలన్నమాట. దాంట్లో పే చేస్తేనే మనకి ఇక్కడైతే ఇది కంప్లీట్ అవుతుంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనకి 2025 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్లో వస్తుంది. ఇదే మా ప్రొసీజర్. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీరు ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మళ్ళీ వస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో అనేది అందరికీ బూస్ట్ అవుతుంది. థ్యాంక్స్ మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.